సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16 రోజుకు చేరుకుంది. ఇక ఇవాల్టి నుంచి షెడ్యూల్ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ సోమవారం రాత్రి బస చేసిన నారాయణపురం దగ్గర నుంచి ఈ ఉదయం 9 గంటలకు బయలుదేరతారు. నిడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. ఇక అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్లో గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ వద్ద సాయంత్రం 3:30 బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవల్లి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, 16 రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం సభకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 16 రోజు సిద్ధం మేమంతా సిద్ధం సభకి సంబంధించి 9:30 సమయం నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ సైట్ నుండి బయలుదేరతారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పర్యటన రోడ్ షో కొనసాగనుంది. అదే విధంగా ఏదైతే అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజాదరణ లభిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. మొన్న గత 2 రోజుల కింద జరిగినటువంటి ఏదైతే దాడి ఘటన ఉందో, దాడి ఘటన తర్వాత ఆదివారం ఒకరోజు విరామం ఇచ్చారు. మళ్ళీ సోమవారం నిన్నటి నుండి కూడా మేమంతా సిద్ధం అంటూ కూడా సభలు ఏవైతే ఉన్నాయో సభ యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అది కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా ఇటు గన్నవరం కేసరపల్లి నుంచి మొదలైనటువంటి ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉందో అది గుడివాడ నిన్న సాయంత్రం బహిరంగ సభ, పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిగింది. అక్కడి నుంచి మళ్ళా పశ్చిమ గోదావరి జిల్లాకి మేమంతా సిద్ధం సభ ఎంటర్ అయినటువంటి పరిస్థితి. అయితే 9:30 గంటల నుంచి కూడా ఈ మేమంతా సిద్ధం సభతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళనున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా సిద్ధం బస్సు యాత్రకి పెద్ద ఎత్తున ప్రజాదరణ దక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే శ్రీనివాస్, ఇప్పటికే సీఎం జగన్ పై రాళ్లదాడి జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అధికారులు మరి భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? పూర్తి స్థాయిలో అంటే గతం కంటే మెరుగైనటువంటి భద్రతా ఏర్పాట్లు పోలీస్ శాఖ తీసుకుంది. అంతేకాకుండా సీఎం వద్దకు వచ్చేటువంటి కాన్వాయ్ వద్దకు ఎవరు రాకుండా, అదేవిధంగా ఆ బస్సు ఏదైతే ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి బస్సు ఏదైతే ఉంటుందో మేమంతా సిద్ధం కోసం ప్రచారం కోసం ఏర్పాటు చేసిన బస్సు ఏదైతే ఉంటుందో ఆ బస్సు దగ్గరికి ఎవరో రాకుండా ఉండటానికి ఆయన బస్సు పై నుండి అభివాదం చేసేటప్పుడు కానీ, బస్సు పై నిలబడి ప్రసంగం చేసేటప్పుడు కానీ చుట్టూ పోలీసు తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు. అంతేకాకుండా సభాస్థలి వద్ద కూడా పూర్తి స్థాయిలో చెకింగ్ పాయింట్లు పెట్టడం, ఆ చెకింగ్ పాయింట్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసి లోపల పంపించడం, ఆ సభలోకి అనుమతించడం, అంటే పెద్ద ఎత్తున ప్రజాదరణ వస్తున్నప్పుడు కూడా ఆ గేట్స్ ఏర్పాటు చేసి గేట్స్ ద్వారానే లోపల రావటం, అంతేకాకుండా కాన్వాయ్కి భద్రతను పెంచడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే దాడి తర్వాత పెద్ద ఎత్తున పోలీసులు చర్యలు చేపట్టడమే కాకుండా విజయవాడలో మేమంతా సిద్ధం సభ జరిగినప్పుడు దాదాపు 1400 మంది పోలీసులని మేమంతా సిద్ధం సభకి బందోబస్తుకి వేశారు. అయితే దానికి రెట్టింపుగా ఈ మేమంతా సిద్ధం సభలకి కూడా చేస్తున్న బందోబస్తు సమకూరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.